ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మన ఇంకో ఛానల్ CMW ప్రేయర్ సెంటర్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మా యొక్క మనవి. క్రింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఐకార్డ్లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఈరోజు దేవుని వాక్యము, మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పరమ గీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. క్యాచ్ ద ఫాక్సెస్ ఫర్ అస్, ద లిటిల్ ఫాక్సెస్ దట్ స్పాయిల్ ద వైన్యార్డ్స్, ఫర్ అవర్ వైన్యార్డ్స్ ఆర్ ఇన్ బ్లాసమ్. సాంగ్ ఆఫ్ సాల్మోన్ చాప్టర్ 2 verse 15. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2024లో లాస్ట్ డేస్ లో మనమున్నాం కదండి. ఈ సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి ఈ యొక్క డిసెంబర్ 31 వరకు సజీవముగా ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే అది కేవలం కూడా దేవుని యొక్క కృప వలన మాత్రమేనండి. ఎందుకంటే డబ్బున్నవారు, డబ్బు లేనివారు, ఆరోగ్యం ఉన్నవారు, ఆరోగ్యం లేనివారు, అధికారం ఉన్నవారు, అధికారము లేనివారు, ఇలా చూస్తూ పోతే ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో వారున్నా, ఎన్ని ఆశలు వారు తమ జీవితంలో పెట్టుకుని ఉన్నా, ఎన్ని ఆలోచనలు తమ భవిష్యత్తుని గురించి కలిగి ఉన్నా, ఈ రోజున వారు లేరు, చూడలేదు. కానీ మనం చూస్తున్నాం, మనం ఆనందించగలుగుతున్నామంటే నిజంగా దేవుని యొక్క కృప కాక మరేంటండి. అయితే ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నా మనమంతా కూడా నూతన సంవత్సరంలోనికి కొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. 2025ని ఎదుర్కొనబోతున్నాం. మనలో కొంతమందికి కొత్త సంవత్సరాన్ని చూడాలంటే భయం అవుతుండొచ్చు, కొందరికి ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితులు అలాంటివి. ఈ యొక్క 2024 అంతా కూడా అందరికీ మంచి జరిగింది అని మనము మాట్లాడుకోలేము. కొందరి జీవితాల్లో చాలా విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఏవేవో ఆటుపోట్లు వారికి ఎదురైనాయి. అనారోగ్యము చేత బాధపడ్డారు. కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. సంవత్సరం ఆరంభంలో ఉన్నట్లు వారి కుటుంబము బహుశా ఈరోజు లేకపోవచ్చు. పోయిన 31న ఉన్న వారు బహుశా వారితో ఈరోజు లేకపోయి ఉండొచ్చు. అప్పుడున్న ఆరోగ్యము బహుశా ఈరోజు లేకపోవచ్చు. అప్పుడున్న భక్తి, అప్పుడున్న సంతోషము, బలము, అధికారము ఇలా ఈ రోజున కొందరికి కరువైపోయి ఉండవచ్చు. అయితే దానికి కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే, వాటిని సరి చేసుకోగలిగితే మనము రాబోతున్న నూతన సంవత్సరంలో అయినా సంతోషంగా జీవించగలుగుతాం. ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు మనతో చాలా సుస్పష్టముగా మాట్లాడుతున్నాడు. మన జీవితాలను పాడు చేసే గుంట నక్కలున్నాయి. అవి ఎప్పుడూ మన చుట్టే ఉంటున్నాయి. వాటిని మనం పట్టుకోవాలి, అనగా తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అనేక సందర్భాలలో ద్రాక్ష తోటలతో ఉన్నటువంటి తీగ వలనే పోల్చాడు, చెప్పాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయంటే పూత పట్టి ఉన్నాయి. అవి అలానే ఉంటే మంచి పంట చేతికొస్తుంది, ఆనందంగా ఉంటాము. కానీ దానిని పాడు చేయడానికి, సంపూర్ణమైన పంట కొయ్యకుండా ఉండడానికి కొన్ని నక్కలు, వాటికి సహాయపడే గుంట నక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని మనం ముందు నిలువరించాలి, వెతికి పట్టుకోవాలి. అప్పుడే మంచి పంటను మనం చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ గతించిన 365 రోజులు మనల్ని ఆశీర్వదించలేదని కాదు, ఆయన ఆశీర్వదించాడు. మనల్ని బహుగా ఫలించమని మంచి పూతనిచ్చాడు. కానీ ఎందుకో ఫలించలేకపోయాం. ఎందుకో మన పూత పాడైపోయింది. దానికి కారణం మన యొక్క అసమర్థత, మన యొక్క సోమరితనం, మన యొక్క చెడు నిర్ణయాలు, మనలో ఉన్న కోపం, ఆవేశం ఏమైనా కావచ్చు. ఇవి నక్కలతో సమానం. వీటిని మనం వెతికి పట్టుకోగలిగితే, వాటిని మన నుండి దూరంగా తొలగించుకోగలిగితే తప్పకుండా మనము పూర్తి పంటను వచ్చే సంవత్సరంలోనైనా కొయ్యగలం. అయితే వీటికి సహాయపడే గుంట నక్కలు కూడా ఉన్నాయి.
అనగా ఎవరో ఒకరు మనల్ని ఇలా మార్చేస్తుంటారు, మనలో అనుమానం పెడతారు, మనలో బాధను పెడతారు. వారు డైరెక్ట్గా మనల్ని ఇబ్బందులు పెట్టకపోయినా, డైరెక్ట్గా ఎదుర్కొనకపోయినా వెనక నుండి మొత్తం నడిపిస్తారు. అటువంటి గుంట నక్కలు ఎవరున్నారా అని ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే, వారిని వెతకి పట్టుకోగలిగితే, మన జీవితము అనే, మన కుటుంబము అనే, మన ఉద్యోగము, మన వ్యాపారం అనే ద్రాక్ష తోటలు ఇక ఎన్నడూ పాడవ్వవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ డిసెంబర్ 31న దేవుడు మనకిచ్చిన అవకాశం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవడం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా పొందుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే అది మన తప్పే గనుక ఆ తప్పేమిటో గ్రహించి వాటికి ఇప్పటి నుండైనా దూరంగా ఉండి న్యూ ఇయర్ ని ఎదుర్కొందాం. కొత్త సంవత్సరంలో ఆనందంగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, శక్తి సంపన్నుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ఈ యొక్క 2024 అంతటినీ తండ్రి అయ్యా మీ యొక్క కృప చేతనే తండ్రి మమ్మల్ని రక్షించారని, మమ్మల్ని బ్రతికించారని ప్రభా. అదే విధంగా 2025వ సంవత్సరంలో తండ్రి మేము ఫలించే వారముగా ఉండాలని, గుంట నక్కలు స్వభావము నుండి తండ్రి మేము విడుదల కలగజేసుకొని ప్రభువా అయా మీరిచ్చే ఫలాలు, మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకొని అయా మీ యొక్క వాక్యానుసారంగా జీవించి మీ దీవెనలు పొందుకోవాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు, సరిచేశారయ్యా. దానిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న అనారోగ్య సమస్యల నిమిత్తము అయా బిడ్డలు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి తండ్రి. అయా వారికి ఉన్న బలహీనతను కొట్టివేసి మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ఎటువంటి కొరత, ఎటువంటి అవసరతలు బిడ్డలకున్న వాటిని తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో అయ్యా వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబములో అసమాధానమైనటువంటి స్థితిని యేసు నామములో లయపరచండి. సంపూర్ణ శాంతి, సమాధానము ప్రతి ఒక్క గృహములో ఉండునట్లుగా కృప చూపించండి. భార్య భర్తల మధ్య అసమాధానాన్ని తొలగించండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించేటువంటి మనస్సు వారికి మీరు దయచేయండి. కుటుంబం అంతా మీలో ఆనందించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి అయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా. ప్రతి యవన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం, ప్రతి యవనసురాలు మీ చేతికి అప్పగిస్తున్నాం. లేని పోని ఆలోచనలు, పిరికితనము గల ఆలోచనలు బిడ్డలు చేయకుండా ప్రభా మీ యొక్క కృపను పొందుకొని, మీ యొక్క శక్తిని పొందుకొని బిడ్డలు ధైర్యంగా ఈ లోకంలో జీవించినట్లుగా కృప చూపించండి. ఏ పాపమును వారిని ఏలకుండా మీరే సహాయం దయచేయండి అయా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, అదేవిధంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభువా అయా. మరి తండ్రి వృద్ధులను మీరు బలపరచండి. అదేవిధంగా అయా చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా వారిని దీవించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చిన దేవుడవు తండ్రి. ఒంటరి వారిని 1000 మంది చేస్తానని మాట ఇచ్చిన దేవుడవు ప్రభా అయా. మీకు తండ్రి మొరపెడుతుండగా తండ్రి మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరు ధైర్యపరచండి అయ్యా, బలపరచండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభువా అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారు పడే కష్టాలు, వారు అనుభవించే బాధలు అన్నిటి నుండి తండ్రి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభువా. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా. వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి అయా. వారికి సంతానాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతూ, గోజాడుతూ, కన్నీరు కారుస్తున్నారో అయా వారి
హృదయంలో ఉన్న భారం అంతటిని తొలగించండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు తండ్రి. అయ్యా బిడ్డలు వారికి ఉన్న భారము మీ పైన వేసి ప్రార్థించుకుంటుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.